ఒక మంచి అరోమాతో పక్కా కొలతలతో ఫ్రై బిట్ బిర్యానీ ఈ సండేకి సెట్ చేయండి. మరి ఎస్పెషల్లీ బ్యాచిలర్‌కి. ముందుగా ఒక బౌల్‌లోకి 3 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకోండి నేను చూపిస్తున్నట్టుగానే. ఆ తర్వాత దాన్ని కడిగి కనీసం ఒక అరగంటైనా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న నూనె అది కాస్త బాగా వేడెక్కనివ్వాలి. ఆ వేడెక్కిన నూనెలో ఇప్పుడు మనం ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక స్టోన్ ఫ్లవరు, దాంతోపాటు ఒక 2 మరాఠీ మొగ్గలు, ఇంకా 4 దాల్చిన చెక్క, అలాగే ఒక 4 ఇలాచీ కూడా వేసి అవి కాస్త దోరగా అయితే ఖచ్చితంగా వేగనివ్వాలండి. అప్పుడే మనకి ఫ్లేవర్ వేరే లెవెల్ ఉంటది. ఆ తర్వాత తరిగి పెట్టుకుని ఒక కప్పు ఉల్లిపాయ తరుగు కూడా వేసి అది కాస్త మెత్తబడనివ్వాలి. మెత్తబడితే సరిపోద్దండి, మళ్ళీ చెప్తున్నాను. తర్వాత మనం చీలి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకుని అది కాస్త కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి అది కూడా పచ్చివాసన పోనివ్వాలండి. అప్పుడే మనకి మసాలా పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది బిర్యానీ. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు వేసి అది కూడా బాగా మసాలా అంతా పట్టేలా కలుపుకొని ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా, కారం, ఇంకా గరం మసాలా కూడా వేసి అది కూడా బాగా కలిసేలా చూసుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత 1:2 రేషియో అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు, ఆ విధమైన కొలతతో మనం నీళ్ళు అయితే పోసుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న పచ్చి చికెన్ అయితే మన ఇంట్లో వేసుకుని కనీసం దాన్ని మనం 90% ఖచ్చితంగా ఉడికించుకోవాలి. 90% మనం మూత పెట్టుకుని బాగా ఉడికించుకుని ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఆ ఉడికిన చికెన్ మొత్తాన్ని మనం ఇప్పుడైతే పక్క అయితే తీసుకోవాలి. చూసుకోవచ్చు మనకైతే కరెక్ట్గా 90% ఈ విధంగా చికెన్ అయితే ఉడికింది. ఆ ఉడికిన చికెన్ మొత్తాన్ని నేనైతే ఒక పక్క అయితే తీసుకుంటున్నాను అనమాట. అసలు వీడియో పోస్ట్ చేసి దగ్గర 10 డేస్ అయిపోయిందండి. బాగా లేట్ వస్తుంది, ఎందుకంటే కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి అందువల్ల అనమాట. ఇప్పుడు అదే దాంట్లో మనం ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకున్న అరగంట సేపు బియ్యాన్ని మనం ఇప్పుడు ఇంట్లో మనం అయితే వేసుకోవాలి. మొత్తం బియ్యాన్ని అంతా వేసుకోవాలండి. వాటర్ గురించి ఇబ్బంది అయితే పడాల్సిన పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్ కూడా మనకి బయటకు వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం వేసుకుని ఒకసారి నీట్గా కలుపుకోవాలన్నమాట. జెంటిల్గా ఎంతకోసారి కలుపుకుని రుచికి తగ్గ ఒకసారి ఉప్పు వేసేసుకుని ఇప్పుడు మనం దాన్ని క్లోజ్ చేసుకుని కనీసం హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలన్నా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ప్యాన్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అదే దాంట్లోకి కొంచెం ఉల్లిపాయలు వేసుకుని అలాగే చీలికి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా మనం ఇప్పుడైతే వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ 2 కూడా బాగా మనకి మెత్తబడనివ్వాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తుంటే దాంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఆ తర్వాత పెరుగులోకి నేను చూపిస్తున్న మసాలాలు అన్నీ కూడా వేసుకుని దాన్ని కూడా మనం వేసుకుని ఈ విధంగా హై ఫ్లేమ్లో మనమైతే బాగా మనం కలుపుకోవాలి. అప్పుడు మనకి రంగు అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత మనం ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటే ఆ మసాలా అన్నిటికీ పట్టడానికి అవకాశం ఉంటుంది. 90% ఉడకబెట్టుకునే చికెన్ మనం ఇప్పుడు ఇందులో వేసుకుని ఒక్కసారి అయితే బాగా కలిపేసుకుందాం. మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేలాగా మనం అయితే కలుపుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నేను చూపిస్తున్నట్టు పెప్పర్, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి రుచికి తగ్గ ఉప్పు కూడా మనం ఇప్పుడే వేసుకుని దాన్ని మనం హై ఫ్లేమ్ మీద ఫుల్గా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద కలుపుకుంటే సరే ఆల్రెడీ మనకి 90% ఉడికింది కాబట్టి చికెన్ మనకి ఇబ్బంది లేదన్నమాట. చివరికి ఒకసారి కరివేపాకు వేసుకుని పక్కన దించేసుకోండి. చూసారు అసలు కలర్ వేరే లెవెల్, అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి. అబ్బా, ఇప్పుడు మనం అసలు అయితే బిర్యానీ అయితే చూసుకుందాం. రైస్ చూసారా ఎక్సలెంట్ ఉడికింది అసలు. మసాలా అంతా కూడా ఇప్పుడు మసాలా అంతా పైన వచ్చిన మసాలా అంతా కిందకి వెళ్ళేలా ఒకసారి మనం దాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. కిందకి మీదకి ఒకసారి కలుపుకుంటే కనుక కింద ఉన్న రైస్ కూడా పైకి వస్తుంది, పైన ఉన్నది కిందకి వెళ్తుంది అనమాట. దానివల్ల ఇంకెక్కడన్నా ఉంటే అది కూడా కాస్త కుక్ అవుద్ది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దాని మీద ఏదైనా ఒక రాయి లాంటిది బరువైంది పెట్టుకుని కనీసం ఒక పావు గంట సేపు మనం అయితే అలా వదిలేస్తే రైస్ చూసుకొచ్చి ఇలా అద్భుతంగా మనకి ఉన్న నీరంతా కూడా ఆవిరైపోద్ది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మీకు నచ్చినట్టు తినచ్చు. నేనైతే కొంచెం డిజైనింగ్ కోసం అయితే మాత్రం ఒక కప్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు రైస్ అసలు టెక్స్చర్ అబ్బా ఎక్సలెంట్ ఉందండి అసలు రైస్ అయితేనే. ఇదండి, ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఏ విధంగా తినండి. దీంతో ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయ పెట్టుకుని తింటే స్వర్గం. బ్యాచిలర్స్ కోసం అన్నమాట. మోస్ట్లీ నేను బ్యాచిలర్స్ కోసం స్టార్టింగ్లో ఎందుకన్నానంటే లో బడ్జెట్లో కనీసం ఒక 2-3 తినే విధంగా మనమైతే దీన్ని చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.